యేసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం ద్వారానే మనము జయం పొందగలుగుతాం కదండి. కాబట్టి మీ బలహీనతలో దేవుడు తోడు శక్తిని ఇవ్వబోతున్నాడు. 2 కొరింథీలు 12వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, నా బలహీనతలను కదండి పరిపూర్ణము అవుచున్నది నాతో చెప్పిన కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తం విశేషముగా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడు కదండి, అతిశయపడుచున్నాను కదండి, అతిశయపడుతును. కాబట్టి ఈరోజు దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అంటే, ఆయన ఒక శక్తి ద్వారానే మనలో ఉన్న ప్రతి బలహీనతలు సంపూర్ణమవుతున్నాయి కదండి. మరి దేవుడు నిజంగా అండి ఈరోజు నీ పక్షంగా ఉండి నీ బలహీనతలన్నిటి నుంచి పరిపూర్ణం చేయబోతున్నాడు. నీకు శక్తిని ఇవ్వబోతున్నాడు, నీకు జ్ఞానం ఇవ్వబోతున్నాండి. నీ బలహీనతలన్నిటి నుంచి ఏం చేయబోతుందండి దేవుడు. మరి నువ్వు అనుకుంటున్నావు, నేను బలహీనుడిని, ఈరోజు నాకు తోడుగా ఎవరు లేరు, నేను ఏం చేయాలి, మరి ఎలా చేయాలి కదండి. ఒక ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ చేస్తున్నావు కదండి, నువ్వు బలహీనురాలివి. ఈ బిజినెస్ నేను ఎలా చేయాలి, మరి నాకు లాభం ఎలా వస్తుంది అని చెప్పేసి నువ్వు ఆ విషయంలో బలహీనతగా కలిగి ఉన్నావేమో, నా వల్ల కాదని చెప్పేసి బాధపడుతున్నావేమో. కానీ దేవుడు ఏమంటుండో, ఆడ ఉన్న చోట కదా నువ్వు ఏదైతే బిజినెస్ చేస్తున్నావో ఆ చోట నేను నీకున్నాను. నువ్వు బలహీనుడు అనుకుంటున్నావు, కానీ నేను ఎలా చేయాలి, ఏం చేయాలో నేను తెలియపరుస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. కాబట్టి దేవుడు నీ హస్తములో కదండి, దేవుడు తోడుగా ఉండి ఏది కొదువు కాకుండా, ఏది తక్కువ కాకుండా ఎలా చేయాలో, ఏమి చేయాలో మీకు నేర్పిస్తాడంట. హల్లెలూయా. మీకు తోడుగా ఉండి నడిపిస్తాడంట. ఈరోజు నీ గుండెలో నీ హృదయంలో ఒక ఆత్మధైర్యం నింపుతాడంట అండి. ఎందుకంటే నేనున్నాను, నీకు తోడుగా ఉన్నాను అని చెప్పేసి నువ్వు విశ్వాసము సరిపోయే విధంగా దేవుడు చేస్తాడంట. హల్లెలూయా. ఎందుకంటే బలహీనపరచబడతా ఉంటావు కదండి, మరి కృంగిపోతా ఉంటావు, నలిగిపోతా ఉంటావు. కానీ దేవుడు ఈరోజు సెలవిస్తా ఉన్నాడు, నీ బలహీన సమయంలో నీకు శక్తిని చూపే వాడను నేనే. హల్లెలూయా. ఎవరంట అండి, దేవుడే శక్తిని చూపిస్తాడంట. కాబట్టి నువ్వు దిగులు చెందకంటున్నావు, ఇకపైన నువ్వు భయపడకూడదని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. ఇకపైన దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడంట. కాబట్టి నా కుమారి, నా కుమారుడా, ఇకపైన నువ్వు భయపడకు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉండి నడిపించబోతున్నా. ఎందుకంటే ఇది నా శక్తి కదండి. హల్లెలూయా. మరి ఒక మంచి మార్గాన్ని చూపించబోతున్నా, ఆయన ఒక జ్ఞానం నీకు ఇవ్వబోతున్నంట అండి. హల్లెలూయా. ఎందుకంటే నీ మీద నిలిచి ఉండడం దేవునికి ఇష్టం అంట. ఎవరి శక్తి అండి? దేవుని ఒక శక్తి నీ మీద నిలిచి ఉండడము దేవునికి ఇష్టం. కాబట్టి నీ బలహీనతలన్నిటి నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. కాబట్టి సంతోషముగా అతిశయపడాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి సంతోషించండి, అతిశయపడండి. నిజంగా ఈరోజు దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దేవుడే నాకు కార్యం జరిగించబోతున్నాడు, దేవుడు నా ప్రతి విషయంలో విజయం ఇవ్వబోతున్నాను. ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, నమ్ముతావో, దేవుడు తప్పక దేవుడు కార్యము జరిగించబోతున్నాడు. కాబట్టి నీ విషయంలో దేవుడు గొప్ప బహుమానం దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించినగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా యేసుప్రభా. నాయనా దేవా, ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో నెరవేర్చబడును గాక. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో ఏసయ్య, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం వాళ్ళు చూడును గాక. గొప్ప ఆశ్చర్యం జరిగించను ఏసయ్య, గొప్ప మేలు చేయను యేసు ప్రభా. నువ్వే సహాయకర్తవు, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు యేసు ప్రభా. ఈ రోజు వారికి తోడుగా ఉండి నడిపించండి యేసు ప్రభా. స్కూల్స్, కాలేజ్, జాబ్ రకు ప్రయాణంలో తోడుగా ఉండండి ఏసయ్య. నువ్వు సహాయము దయచేయండి యేసు ప్రభా. ఎంతమంది అయితే ఈరోజు నేను మ్యారేజ్ కొరకు, జాబ్ కొరకు వెయిట్ చేస్తున్నారు, ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్నారు, వారి కార్యాలు జరుగును గాక. గర్భఫలం దయచేయండి. భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి విడిపించండి. నేను ఎంతమంది ఐసీలో ఉన్నారో, అనేక రకరకాల రోగాలతో బాధపడుతున్న స్వస్థత, విడుదల కలిగించండి యేసు ప్రభా. ఈ రోజు రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచేయండి. ఎంతమంది అయితే నేను బిజినెస్ చేస్తున్న, చిన్న బిజినెస్ మొదలుకొని పెద్ద బిజినెస్ వరకు మంచి లాభాలు దయచేయండి యేసయ్య. మీరే కార్యం జరిగించండి యేసు ప్రభా. నాయనా దేవా, నేను ఎంతమంది అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉన్నారు, అబ్రాడ్ లో ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. తల్లిదండ్రులు విడిచి, భార్యను విడిచి, భర్తలు విడిచి, పిల్లలు విడిచి ఎలా అయితే ఉన్నారో వాళ్ళకి తోడుగా అండగా ఉండండి యేసు ప్రభా. కుటుంబాలకు అధిపతిగా మీరు ఉండండి యేసయ్య. నాయనా దేవా, ప్రతి విధవరాలను మీ జ్ఞాపకం చేసుకుని, అనాథులు మీ జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభా. మరి వారికి తోడుగా అండగా ఉండి నడిపించండి యేసయ్య. నేను ప్రతి పరిస్థితిలో మీరు తోడుగా ఉండండి యేసయ్య. ప్రతి ఆటంకాలు తొలగించండి యేసయ్య. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, ప్రతి ఒక్క రక్షణ భాగ్యం దయచేయండి. సన్నిధికి వెళ్ళుటకు శక్తిని దయచేయండి యేసయ్య. నువ్వే సహాయం దయచేయండి. సంఘాలు కట్టబడుటకు సహాయం చేయండి యేసు ప్రభా. నేను ఎంతమంది ఇల్లులు కట్టుకోవాలనుకుంటున్నారు యేసయ్య, ల్యాండ్స్ కొనుక్కోవాలంటే కావాల్సిన డబ్బులు సమకూర్చండి యేసు ప్రభా. మార్గాలు తెరవబడును గాక యేసయ్య. వారి కష్టం, వేదన, బాధ, దుఃఖం తీసేసి అమాస, పుణ్యంకి, పౌర్ణమికి ఇష్టం మంత్రశక్తులు కూల్చివేసి మీరే తోడుని నడిపించి అద్భుతం జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.